చేసాం. అందులోనే ఇప్పుడు నేను ఇప్పటివరకు చేసిన సినిమాలు 30 సినిమాలు దగ్గర చేశానండి. ఆ భక్తిపరమైన పాత్రలు అంటారు కదా, ఆ ఎమోషన్ అంటే నేను మిమ్మల్ని అనగనగా ద్వారా ఏడిపించాను, గోదావరి ద్వారా కొంచెం కొంచెం నన్ను ప్రేమించారు, గౌరీ ద్వారా కొంచెం ఏమైనా సౌండ్ మోగించారు. ఈ సినిమా ఏంటంటే ఇప్పుడు నాకు ఎప్పుడు ఈ అవకాశం రాలేదు. అంటే ఆ భక్తి చూపించడానికి సినిమాలో మా తాతగారికి ఆ అవకాశం వచ్చింది ఎన్నో సినిమాల్లో. నాకు మాత్రం ఈ సినిమాలో అది ఆకట్టుకుందండి. దట్ డివోషనల్ ఆస్పెక్ట్ నన్ను నిజంగా ఆకట్టుకుంది. ఎందుకంటే నా మిగతా సినిమాల్లో దేనిట్లో ఇలాంటి అంశం లేదండి. అది తాతగారు నాస్తికులు అంటారు కదా, ఆయన విప్రనారాయణ, మహాకవి కాళిదాసు అలాంటి సినిమాలు చేశారు. యాంటీ అనేది కాదండి, బట్ ముందుగా వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి, సందేహం లేదు. ఇప్పుడే నేను వచ్చే ముందు నా ఫ్రెండ్తో చెప్తా ఉన్నాను, దిస్ ఈజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీస్ ఇన్ ఇండియా అని. నేను ఊరికే చెప్పట్లేదు, మిగతా సిటీస్ అన్నీ నేర్చుకోవాలి మన వైజాగ్ దగ్గర నుంచి. నాకు ఎందుకో నాకు సిటీ నీట్గా ఉంటే, రోడ్లు నీట్గా, నాకు నీట్నెస్ పట్ల కొంచెం ఒక చిన్న ఏమంటారు ఒక ఇంట్రెస్ట్ ఉందండి, అంతే. ఇంత నీట్ సిటీ ఇంత చక్కగా పెట్టి వేరేదైనా చెప్తే హైదరాబాద్ ఇలా అప్పుడప్పుడు ఇలా ఉంటే నాకు ఉంటుందని అనిపిస్తుంది నాకు. అంటే ఒక వాతావరణం, జస్ట్ ద జనరల్ అట్మాస్ఫియర్. సరే, ఇప్పుడు మన సినిమాకి వస్తాం. ఆఖరిలో మాట్లాడినప్పుడు ఇదే ప్రాబ్లం, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ అన్ని అంశాలు చెప్పేసి ఉంటారు కాబట్టి. ఈ సినిమా ఎలా మొదలైందో చెప్తాను. దగ్గర 3 సంవత్సరాలు క్రితం మా సంతోష్ ఈ కథ నాకు చెప్పడం జరిగింది. ఫస్ట్ కథ ఒక కథ చెప్పాడు, అది నాకు నచ్చలేదు, అది చెప్పాలి ఎందుకంటే అప్పుడే. కానీ దాని తర్వాత నాకు కొంచెం హోప్ కొంచెం డౌన్ అయినప్పుడు ఈ కథ చెప్పాడు నాకు. ఈ కథ చెప్పినప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ బ్లోన్ అవే. అసలు ఫస్ట్ నేరేషన్లోనే ఎస్పెషలీ ముఖ్యంగా ఆఖరి ఒక సన్నివేశాలు, అంటే ఒక లాస్ట్ 45 minutes ఆఫ్ ద స్క్రిప్ట్ నన్ను పూర్తిగా ఆకట్టుకుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏంటి ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొచ్చాడో, అంత అద్భుతంగా ఉంది అని. ముందు చెప్పిన కథ నాకు నచ్చలేదు, కానీ ఇది మాత్రం అసలు కంప్లీట్ టర్న్ అబౌట్. ఇమీడియట్గా ఓకే చేస్తాం, వెంటనే చేసేద్దాం. ఎందుకంటే దీనికి ముందు మేము సుబ్రహ్మణ్యపురం అని ఒక సినిమా చేసాము. అది ప్రొడ్యూసర్లకి కలిసి వచ్చిన సినిమా, హిట్ అయిన సినిమా. సో అదే కాంబినేషన్లో అదే కొంచెం అది కూడా ఒక డివోషనల్ థ్రిల్లర్, ఇది కూడా డివోషనల్ థ్రిల్లర్. బట్ ఆ సినిమాని ఏమంటే తగ్గించడం కాదు, కానీ దానికన్నా ఒక 10 రెట్లు ఎక్కువ ఉంటుంది ఈ సినిమా. నేను చాలా కన్జర్వేటివ్గా చెప్తున్నాను నేను. అండ్ కానీ ఈ సినిమాని టేక్ ఆఫ్ చేయడానికి కొంచెం కాలం పట్టింది, ఎందుకంటే ఇది ఒక మీడియం బడ్జెట్ సినిమా లాగా తీస్తే దానికి న్యాయం చేసినట్టు ఉండదు. సో వీ వర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ప్రొడ్యూసర్స్. అండ్ అదే టైంలో దగ్గర ఒక సంవత్సరం వెయిట్ చేసామండి రైట్ ప్రొడ్యూసర్స్ కోసం. మధు గారు అప్పుడు ఎంటర్ అయ్యారు, దాని తర్వాత లక్ష్మణ్ గారు. సో వాళ్ళిద్దరి మూలంగా మాకు ఒక సపోర్ట్, వాళ్ళు ఒక స్తంభంలాగా నిల్చున్నారు మా వెనకాల. ఎందుకంటే ఈ సినిమా ఇట్స్ విఎఫ్ఎక్స్ బడ్జెట్ హెవీ ఫిల్మ్. విఎఫ్ఎక్స్ ఉంటుంది, కొన్ని చాలా చేయాల్సి వస్తాయి. మీరు టీజర్ చూస్తుంటే ఆల్రెడీ టీజర్ బాగా వైరల్ అయిపోయింది, ఆల్మోస్ట్ 1 crore వ్యూస్ వచ్చాయి, ఆర్గానిక్ వ్యూస్. ఆ టీజర్ చూస్తే దాంట్లో ఒక చిరుతపులి ఉంది. ఆ చిరుతపులిని చూసి అదే బ్లాక్ ప్యాంథర్, చిరుతపులి అంటాం కదా, అదే చిరుతపులే కదా అది చూసి చాలామంది ఏంటి, మన సెన్సార్ బోర్డ్ మెంబర్స్ కూడా అడిగారంట,
ఏంటి మీరు సర్టిఫికేట్ తీసుకున్నారా చిరుతపుల్లిని పెట్టడానికి అంటే మేము అన్నాం బాబు ఇది ఎక్కడ చేయలేదండి, ఇది మా అన్నపూర్ణ స్టూడియోస్ విఎఫ్ఎక్స్ వాళ్ళు చేశారు అని చెప్పారు. సెన్సార్ బోర్డ్ వాళ్ళు నమ్మలేదు యాక్చువల్గా. సో అంటే ఇట్స్ అ విఎఫ్ఎక్స్ హెవీ మూవీ. ప్రొడక్షన్ డిజైన్ కానివ్వండి, కాస్టింగ్ కానివ్వండి, సినిమా మౌంటింగ్ కానివ్వండి, ఒక స్థాయిలో చేయాల్సిన సినిమా. సో దానికోసం అప్పుడు లక్ష్మణ్ గారు, మా మధు గారు ఎంటర్ అయిన తర్వాత ఈ సినిమా చేయటం మొదలుపెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ మా షూటింగ్ కార్యక్రమాలు అన్నీ పూర్తి అయ్యాయి. టీజర్ లాంచ్ అయ్యి, టీజర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళింది ఇప్పుడే చెప్పినట్టు. సో ఇప్పుడు రిలీజ్ దగ్గరికి వస్తుంది September 11th. ఇంకో విషయం ఏంటంటే ఎంత పెద్ద స్థాయిలో ఎంత పాజిటివ్గా ఉన్నామంటే మధు గారు దీన్ని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు, తమిళ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో అంటే అక్కడి నుంచి ఆ టీజర్ చూశాక ఇమీడియట్గా నార్త్ నుంచి ఆఫర్లు వచ్చాయి, తమిళ నుంచి ఆఫర్లు వచ్చాయి రైట్స్ కోసం. సో ఇది కొత్త విషయం, నేను చెప్పాల్సిన విషయం. సో సినిమా మీద ఇంట్రెస్ట్ విపరీతంగా పెరిగింది. అండ్ ఈ మధ్య కొంచెం థియేటర్లు కూడా కొంచెం కళకళలాడుతున్నాయి. విశ్వనాథన్ సన్స్, ఇప్పుడు నిన్న ఇరుముడి, సో లెనిన్. సో ఈ సందర్భాన్న ఇదే ట్రెండ్ మా సినిమాతో కూడా కంటిన్యూ చేయాలని మా ఆశ, మా నమ్మకం కూడా. ఇలాంటి సినిమా కరెక్ట్గా చేస్తే, నేను ఈ సినిమా కాంతారా ముందు, వీరూపాక్షం ముందు, కార్తికేయం 2 ముందు ఒప్పుకున్న సబ్జెక్ట్ ఇది, ఫిక్స్ అయిన సబ్జెక్ట్. దాని తర్వాత ఈ ట్రెండ్ డివోషనల్ థ్రిల్లర్స్ అనే ట్రెండ్ మన తెలుగు సినిమాకి కొంచెం ఇప్పుడు చాలా ఏమంటారు ఒక ట్రెండ్లో ఉంది. కాబట్టి అదే జానరల్ సినిమాస్కి ఇది ఒక మంచి ఎడిషన్ అవుతుందని నా నమ్మకం. అండ్ అందరికీ సినిమాలో అందరికీ ఏదో ఒకటి ఉంటుంది. మాస్ ఆడియన్స్కి మాస్ అంశాలు ఉంటాయి, యాక్షన్ ఉంటుంది. అదే ఫ్యామిలీస్కి వస్తే ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు ఉంటాయి. సో ఇట్స్ కవరింగ్ ఎవ్రీథింగ్. అండ్ నేను ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, హోప్ఫుల్, కొంచెం నర్వస్. సో అన్నీ, సో ఇట్స్ మిక్స్డ్ ఫీలింగ్స్ బట్ వెరీ పాజిటివ్. అండ్ ఇది ఒక డివోషనల్ సినిమా కాబట్టి ఇది మధు గారి ఐడియా ఏంటంటే ఆల్మోస్ట్ 150 థియేటర్స్లో వారాహి విగ్రహాలు పెట్టడం జరిగింది. అండ్ లాస్ట్ అది ఇప్పుడు అమ్మోరు అప్పుడు చేశారంట. సో ఇట్స్ నాట్ జస్ట్ అ ప్రమోషన్ కేవలం ప్రమోషన్స్ కోసం చేయలేదండి ఇది. అంటే ఇప్పుడు ఇట్ ఈస్ అ ఫిల్మ్ అబౌట్ వారాహి. సో ఊరికే దానికి సంబంధించిందే చేస్తున్నాం మేము. సో ఇప్పుడు September 11th మీరందరూ పాత్రికేయ మిత్రులందరూ మా సినిమాని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆడియన్స్ని కూడా మిమ్మల్ని తప్పకుండా ఆ 2.5 గంటలు మిమ్మల్ని పూర్తిగా ఆకట్టుకుంటుందని నా నమ్మకం. చాలా థ్యాంక్ యూ మీ టైం కోసం. అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళకి అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ మీ టైం కోసం. వైజాగ్ చాలా బ్యూటిఫుల్ సిటీ, బీచ్ ఉంది అండ్ చాలా మంచి ఫుడ్స్ ఉంది ఇక్కడే. ఓకే, అండ్ మా మహేంద్రగిరి వారాహి మూవీ చాలా బాగా వచ్చింది. 11 సెప్టెంబర్కి రిలీజ్ అవుతుంది. చాలా కష్టపడ్డాం మూవీ కోసం మీ అందరికీ. సో మీరు మీ ఫ్యామిలీ అందరికీ థియేటర్ వెళ్ళండి, మూవీ చూడండి. అండ్ ఈ మూవీ నాకు వచ్చింది, ఇది చాలా పెద్ద బ్లెస్సింగ్. లైక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ సుమన్ సార్ అందరూ ఆర్టిస్ట్కి చాలా థ్యాంక్ యూ. మూవీ చూడండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు సంతోష్ జాగర్లపూడి. ఐ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ గీతం అండి. నేను గీతం కాలేజ్లోనే చదువుకున్నాను. అండ్ చాలా హ్యాపీగా ఉంది, మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను వైజాగ్. మెనీ మెమరీస్ హియర్. అండ్ ముఖ్యంగా ఈ మహేంద్రగిరి వారాహి సినిమా గురించి చెప్పాలి అంటే, ఒక లైన్లో చెప్పాలంటే అండి, అనుగ్రహించే అమ్మే ఆగ్రహిస్తే ఏంటి అన్నది మన చిత్రం యొక్క మెయిన్ కథాంశం, మెయిన్ లైన్. అనుగ్రహించే అమ్మే ఆగ్రహిస్తే ఏంటి పరిస్థితి అని. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, మనం జీవితంలో ఏదైనా ఒక గొప్ప విషయం సాధించాలి అంటే మనందరం మన మానవ శక్తి సరిపోతుంది అనుకుంటాం. మనకున్న శక్తి సరిపోతుంది మనం ఏదైనా గొప్ప విషయం మనం సాధించాలంటే అని. కానీ అది ఒక దశ వరకే. నేను పర్సనల్గా నమ్మేది, మనందరం కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో, మన లైఫ్లో ఏదో ఒక పాయింట్లో ఖచ్చితంగా ఈ శక్తి సరిపోదు అనే ఫీలింగ్లోకి వెళ్తాం. ఇంకా ఏదో ఒక సపోర్ట్ కావాలి.
అది దైవశక్తి, దైవిక శక్తి అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. సో అదే ఈ సినిమాలో సుమంత్ గారు ప్లే చేసిన క్యారెక్టర్ సిద్ధార్థ్. సిద్ధార్థ్ మీరు టీజర్ చూస్తే తను ఒక నాస్తికుడు. అలాంటి వ్యక్తి వారాహి అమ్మవారికి, ఆవిడ అనంతమైన శక్తివంతురాలు, అలాంటిది అమ్మవారికే ఎదురెళ్ళిన వ్యక్తి ఆయన. అమ్మవారికి ఎదురెళ్ళి ఎలా తను ఒక సమస్యని సాల్వ్ చేసాడు అన్నదే మన సమరీ ఆఫ్ ద అదే క్రక్స్ అంటారు సార్, క్రక్స్ ఆఫ్ ద ఫిలిం, సారాంశం. సో నాకు ఇంత అద్భుతమైన చిత్రానికి నాకు దర్శకత్వం చేసే అవకాశం కల్పించిన మా నిర్మాత మధు గారికి థ్యాంక్ యూ సార్. వీ కేమ్ టు యువర్ ప్లేస్. మీది యు ఆర్ ద లోకలైట్ హియర్. ఎస్. అండ్ మధు గారికి, లక్ష్మణ్ గారికి, అలాగే మా టెక్నికల్ టీం అనూప్ సార్, మా కెమెరామెన్ ప్రతాప్, ఎడిటర్ జునేద్ గారు, అందరికీ అన్నపూర్ణ స్టూడియోస్ ఎవ్రీ టెక్నీషియన్, అండ్ మా ఆర్టిస్టులు బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు, సత్యసాయి శ్రీనివాస్ గారు, వంశీ చాగంటి గారు, కమల్ కామరాజ్ గారు, ఎవ్రీవన్ అందరూ మనసు పెట్టి పని చేస్తున్నాము, పని చేశాము. వి ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్. అండ్ మా హీరోయిన్ మీనాక్షి, థ్యాంక్ యూ, గ్రేట్ సిన్సియారిటీ. అండ్ మా సుమంత్ గారు సార్, మెనీ మోర్ ఇయర్స్ టు కమ్ విత్ యూ, మెనీ మోర్ ఫిలిమ్స్ టు కమ్. చేయాలి. మీకు నేను చెప్పే ఈ స్టోరీ మీకు అద్భుతంగా నచ్చింది, ఇలాగే మరిన్ని స్టోరీస్ కూడా చెప్పి మీకు నచ్చేలాగా చేసి మరిన్ని సినిమాలు మీతో కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సెప్టెంబర్ 11th థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతోందండి మహేంద్రగిరి వారాహి. మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాము. అండ్ ప్లీజ్ బ్లెస్ అస్. థ్యాంక్ యూ అండి. రోజు చేస్తుంటాను. ఇది ఒక 5-6 yearsగా ఇన్వాల్వ్ అయ్యాను. శ్రీచక్ర పూజలు చేస్తే దాంట్లో వారాహి మాతంగి, తర్వాత లలిత ఇన్ ద సెంటర్, షీఈస్ ద హెడ్ ఆఫ్ ద హోల్ శ్రీచక్రం అన్నమాట. సో ఇదంతా నేర్చుకొని ఐ గాట్ వెరీ కనెక్టెడ్ టు వారాహి. నాకు వారాహి చెప్పగానే గుండె ఒకసారి I mean, I felt very happy because she is a very powerful character in the Devi Bhagavatam. And anta subject ki మేము ఇన్వాల్వ్ అయ్యామంటే we are really blessed. All of us who are here, we are really blessed to be a part of this movie. And the producer, he is more blessed than all of us. You know, I don't know how he chose the subject, and she has been behind him because he went through. This is not an easy subject to deal with. He had a lot of ups and downs, but still she was there behind him to carry forward. And we are very grateful to Vaarahi Amavaru and thankful to him for making us. Giving us a chance to be the Vaarahi family. And ఎన్నో సినిమాలు చేస్తున్నాం కానీ బట్ the last movie I had this feeling of Shankarabharanam. It was every time, ఎందుకంటే విశ్వనాథ్ గారు he was a strict director. And for me, each shot was a do or die. That's all. So I said, better to do it. And I'm sure you remember the dance I did on the sand. It was not easy to do. But then I told myself, do or die, because I had no choice, he won't compromise. Alage Vaarahi kuda, all the characters, we really enjoyed doing this, and it was a pleasure to be a part of this movie, and we are very happy to be, all of us getting together here before the release. This is a great experience for me in my life in the film industry. Thank you. మహేంద్రగిరి వారాహి సినిమా ప్రమోషన్లో భాగంగా మేము ఉత్తరాంధ్ర విజయనగరం నుంచి స్టార్ట్ చేసాం. విజయనగరంలోని అమ్మవారు ప్రతిష్ఠిస్తూ అక్కడి నుంచి బొబ్బిలి నుంచి రాజాం, శ్రీకాకుళం, ఇక్కడ విశాఖపట్నం వచ్చామండి. ఈ ఉత్తరాంధ్ర భాగంగా ప్రతి థియేటర్లోని మనం వారాహి అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నాం. అలాగా మనం అందరు ప్రేక్షకుల దగ్గరికి వెళ్దాం, దగ్గర ఇంటరాక్షన్ అవుదాం ఉన్న కాన్సెప్ట్లోనే అందరి దగ్గరికి వెళ్తున్నాం.
ఇంతకుముందు ఇదే కాన్సెప్ట్ ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ అమ్మోరు సినిమాకి విగ్రహాలలో పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మనం కొత్త పెడుతున్నాం, అంతే ప్రేక్షకుల దగ్గరికి వెళ్తున్నాం. సినిమా సెప్టెంబర్ 11th రిలీజ్ అనుకుంటున్నామండి. సంతోష్ గారు, సుమంత్ గారు కాంబినేషన్లో ఇంతకుముందు ఒక హిట్ సినిమా వచ్చింది సుబ్రహ్మణ్యపురం అని. ఇప్పుడు అంతకన్నా పెద్ద హిట్ సినిమా మహేంద్రగిరి వారా అవుతుందని కోరుకుంటూ మన సత్య శ్రీనివాస్ గారి విశాఖపట్నంలోని వచ్చాం. ఆయన ఆధ్వర్యంలోని ఇదంతా జరుగుతుంది. ఈరోజు ఒక ఫస్ట్ సింగిల్ సాంగ్ లాంచ్ అవుతుందండి. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇందులో ఐశ్వర్య రాజేష్ గారు ఇంకొక స్టార్ హీరో కూడా యాక్ట్ చేశారు. ఒక 20 నిమిషాలు రోల్లో ఉన్నారు. ఇప్పుడు అందరూ చాలా కష్టపడి చాలా మంచి సినిమా వచ్చింది. ఒక 2 పాటలు లాంచ్ చేస్తున్నాం. ట్రైలర్ ఈవెంట్ 28th నాడు పెట్టుకుంటున్నామండి. ఇంకా మిగతా మళ్ళీ హిట్ అయినాక వచ్చి మీ అందరితో కలుస్తాను. థ్యాంక్ యూ.